హీరోలందరూ సీక్వెల్స్ బాట పట్టారు. కథను ఒక పార్టుతో చెప్పలేకపోవడంతో ఒక్కోసారి మూడో పార్ట్ కూడా వెళ్ళిపోతున్నారు. పవన్ నుంచి బన్నీ వరకు, ఎన్టీఆర్ నుంచి మహేష్ బాబు వరకు అందరూ సీక్వెల్స్ లో పడిపోయారు. అయితే వీళ్ళందరికంటే సీక్వెల్స్ తీరంలో పెద్ద బిడ్డ మన ప్రభాస్. డార్లింగ్ ఏ మూవీ ఓకే చేసినా సీక్వెల్ ఉండాల్సిందేనా? వాట్ ది స్టోరీ? తెలుగులో సీక్వెల్ ట్రెండ్ ఇప్పటిది కాకపోయినా బాహుబలి సక్సెస్ తో ఊపందుకుంది. బాహుబలి 2 కంటే ముందే వినాయకుడు, గాయంకు సీక్వెల్స్ వచ్చినా ఫ్లాప్ అయ్యాయి. తెలుగులో సీక్వెల్ తీస్తే గ్యారంటీ ఫ్లాప్ అనే సెంటిమెంట్ ను బాహుబలి 2 మార్చేసింది. బాహుబలి కథ పెద్దది కావడంతో 2 పార్ట్లుగా తీయాల్సొచ్చింది. ఈ 2 పార్ట్లను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో ఈ నెల 31న విడుదల చేస్తున్నారు. ఏ ముహూర్తాన సీక్వెల్స్ కి ప్రభాస్ తెర లేపాడో కానీ ఆయన సినిమాలు చాలా వరకు సీక్వెల్స్ దారిలోనే నడుస్తున్నాయి. కల్కి ఎన్ని పార్ట్లతో రన్ అవుతుందో తెలీదు. కల్కి ఎండింగ్ లో సినిమాటిక్ యూనివర్స్ అని చెప్పడంతో 2వ పార్ట్ ఉంటుందని కన్ఫర్మ్ అయింది. డార్లింగ్ డేట్స్ ఎప్పుడిస్తే అప్పుడు కల్కి 2 సెట్స్ పైకి వచ్చేస్తుంది. ప్రశాంత్ నీల్ కెరీర్ సీక్వెల్స్ తో నడిచిపోతోంది. ప్రశాంత్ నీల్ నుంచి ఏ సినిమా వచ్చినా 2-3 పార్ట్లుంటాయని ఫిక్స్ అయిపోవాల్సిందే. సలార్ టీజర్ రిలీజ్ వరకు సినిమా 2 పార్ట్లుగా వస్తుందని తెలీదు. ఇక కేజీఎఫ్ అయితే 3 పార్ట్స్ కు రెడీగా ఉంది. ప్రభాస్ బర్త్డే సందర్భంగా సలార్, కల్కి నిర్మాతలు బెస్ట్ విషెస్ తెలియజేశారే కానీ సీక్వెల్స్ ఎప్పుడో చెప్పలేదు. ప్రభాస్ కమిట్ అయిన రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్ పూర్తి కావాలంటే ఇంకో 2 ఏళ్లు పట్టేటట్టే కనిపిస్తోంది. రాజాసాబ్ షూటింగ్ దాదాపు పూర్తయినా ఫౌజీ సమ్మర్ కు గుమ్మడికాయ కొట్టేస్తే కానీ స్పిరిట్ మొదలు కాదు. ప్రభాస్ వరుసపెట్టి సీక్వెల్స్ ఉన్న స్టోరీలని ఎంచుకుంటున్నాడు. మారుతి డైరెక్షన్ లో నటిస్తున్న రాజాసాబ్ ను సీక్వెల్ మాత్రమే కాకుండా ఫ్రాంచైజీగా తీస్తామని నిర్మాత విశ్వప్రసాద్ ప్రకటించారు. రాజాసాబ్ పూర్తి కావడానికి 3 ఏళ్ళు అవుతుందే, ఇక సీక్వెల్ అంటే ఎన్నేళ్లు పడుతుందో మరి. ముందు ఫస్ట్ పార్ట్ రిజల్ట్ ను బట్టి సీక్వెల్ ఉంటుందా లేదా అన్నది డిసైడ్ అవుతుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో నటిస్తున్న ఫౌజీకి సీక్వెల్ ఉంది. ఫస్ట్ పార్ట్ లో ప్రభాస్ ను ఒకవైపే చూస్తారని, సీక్వెల్ లో విశ్వరూపం చూస్తారంటున్నాయి చిత్రవర్గాలు. ప్రభాస్ డేట్స్ కోసం ఏడాది నుంచి వెయిట్ చేస్తున్న సందీప్ వంగాకి ఇంతవరకు కాల్ షీట్స్ ఇవ్వని హీరో సెట్స్ పై ఉన్న రాజాసాబ్, ఫౌజీ సీక్వెల్స్ లో ఎప్పుడు నటిస్తాడన్న డౌట్ లేకపోలేదు. ఆల్రెడీ హిట్స్ కొట్టిన సలార్, కల్కి సీక్వెల్స్ ని పక్కన పెట్టేశాడు. ప్రభాస్ రవితేజలా ఏడాదికి 2 సినిమాలు చేయలేడు. ఆయన నటించేవన్నీ పాన్ ఇండియా మూవీసే. భారీ బడ్జెట్, భారీ బిల్డప్ తో రూపొందుతాయి. ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా రాలేదు. చేతి నిండా సినిమాలున్నా డేట్స్ ఇచ్చి స్పీడ్ గా పూర్తి చేయలేదు. ఇవన్నీ తెలిసి కూడా సీక్వెల్స్ కు స్కోప్ ఉన్న కథలని దర్శకులు ఎందుకు రాసుకుంటున్నారో తెలియడం లేదు. నటించాల్సిన సలార్ 2, కల్కి 2కి కథలు రెడీగా ఉన్నాయి. ప్రస్తుతం నటిస్తున్న రాజాసాబ్, ఫౌజీ కూడా 2 పార్ట్లుగా రూపొందుతున్నాయి. ఇక సందీప్ వంగా కూడా యానిమల్లా స్పిరిట్ ను 2 పార్ట్లుగా తీస్తాడేమో. ప్రభాస్ డేట్స్ తో చాలా ప్రాబ్లమ్స్ అని తెలిసి కూడా సీక్వెల్స్ కథలనే దర్శకులు ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారో మరి.